స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో రాజకీయ వేడి మరింత పెరిగింది. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించగా కార్డులపై ప్రధాని మోదీ ఫోటో లేకపోవడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో స్మార్ట్ రేషన్ కార్డుల అంశం ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మధ్య కొత్త రాజకీయ వివాదానికి దారితీస్తుంది. స్మార్ట్ రేషన్ కార్డు కేవలం రేషన్ కోసం ఇచ్చే కార్డు కాదని, అది ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాగితపు కార్డు కాదని, ప్లాస్టిక్ వస్తువు కాదని, ఎక్కడికి వెళ్లినా ఆకలి తీర్చే ఆత్మగౌరవ కార్డు అని వ్యాఖ్యానించారు. మిత్రులారా, ఈ రేషన్ కార్డు కేవలం కాగితం మీద ఉన్న ఒక కార్డు కాదు. ఇది మీకు ఉచితంగా బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదు. ఇది మీ ఆత్మ గౌరవం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడు కూడా ఆకలితో నిద్ర పడుకోకూడదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మొట్టమొదటి భారతదేశంలో పేదలకు నిత్యావసర వస్తువులను పంచడానికి రేషన్ షాపులను కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. నేను అడగదలుచుకుని ఈ వేదిక మీద నుంచి బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు, నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళే బీజేపీ బీఆర్ఎస్ వల్ల నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు మీరు 12.5 సంవత్సరాలు మోడీ గారు ఉన్నారు. ఏ రాష్ట్రంలో అయినా ఈనాడు వేదిక మీద నుంచి ఇద్దరు నాయకులను 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఎన్నడైనా పేదవాడికి సన్న బియ్యం ఇవ్వాలని, సంటి పిల్లలకు బుక్కెడు పువ్వ పెట్టాలని కలలోనైనా మీరు ఆలోచన చేసిండ్రా? ఆనాడు మీరు ఇచ్చిన దొడ్డు బియ్యం పశువుల దాన కోసమో రూపాయకో అగ్గోకో సబ్బుకో అమ్ముకునే పరిస్థితి. ఈరోజు మా అక్కల్ని అడుగుతున్నా, ఆ 10 సంవత్సరాలు దొడ్డు బియ్యం ఎన్నడైనా వండి మీ బిడ్డలకు బుక్కెడు పువ్వ పెట్టినరా? అయితే స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రేషన్ కార్డుదారులకు ఇస్తున్న 6 కిలోల బియ్యంలో కేంద్రం 5 కిలోలు అందిస్తోందని, కేంద్రం నిధులు బియ్యం ఉన్నప్పుడు ప్రధాని ఫోటోను ఎందుకు పెట్టరని నిలదీశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం ఇదే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. స్మార్ట్ కార్డుల ప్రింటింగ్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. మంత్రులు శాశ్వతం కాదని, ప్రభుత్వాలు మారితే కార్డుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కేంద్రం నిధులు బియ్యం అందిస్తున్నప్పుడు ప్రధాని మోదీ ఫోటో తప్పనిసరిగా ఉండాలని డిమాండ్ చేశారు. ఒక కొత్త పథకం మేమేదో చేస్తున్నట్టు, వాళ్ళు జేబులోకి వెళ్ళి పైసలు ఇస్తున్నట్టు, వాళ్ళ పైసలే ఇస్తున్నట్టు. ఇవాళ స్మార్ట్ కార్డ్స్ మేము పంపిణీ చేస్తున్నాం ఇవ్వాలని చెప్పి, ఈ స్మార్ట్ కార్డ్ దేనికోసం, దానికి 600 ప్రింటింగ్కి 600 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి శాశ్వతం కాదు, ఆ సంబంధిత మంత్రి శాశ్వతం కాదు. ఇప్పుడు బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 57 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా బియ్యం ఇస్తున్నది. అంత్యోదయ స్కీమ్ కింద 30 కిలోలు బియ్యం ఇస్తున్నాం. అంటే 57 లక్షలంటే 2 కోట్ల కుటుంబాలకు, 2 కోట్ల మందికి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా బియ్యం ఇస్తున్న విషయం వాస్తవం. 55 లక్షలంటే ఆ రేషియో ప్రకారం దాదాపు 2 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నారు, నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఇది లెక్క ప్రకారం. ఇది వెబ్సైట్ ఓపెన్ చేస్తే మొత్తం లెక్క దొరుకుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేమే బియ్యం ఇస్తున్నామని చెప్పి ఇలా 57 లక్షల మందికి 57 లక్షల రేషన్ కార్డు తీసుకుంటూ అన్ని కుటుంబాలు మేము ఇలా రేషన్ బియ్యం ఇస్తుంటే, ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. ఇవాళ మీరు ఫోటోలు మీరు పెట్టుకుంటారా? బీజేపీ విమర్శలకు కూడా కాంగ్రెస్ ఘాటుగానే కౌంటర్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి సంబంధిత మంత్రి ఫోటోలు ఉండటం సహజమేనని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. కేంద్రం తన పథకాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో పెడుతుందా అని ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా బీజేపీ నేతల తీరును తప్పుబట్టారు. ప్రధాని ఎలా గౌరవించాలో తమకు తెలుసని, ఫోటో ఉందా లేదా అనే అంశంపై ఉద్యమాలు చేస్తామని చెప్పడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి ఫోటో ఉండటం సాధారణ విషయమని చెప్పారు.
సన్నబియ్యం పంపిణీ అంశాన్ని కూడా కాంగ్రెస్ నేతలు ప్రస్తావించారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తుంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేంద్రం వాటా ఉందన్న కారణంతో ప్రతి పథకంపై ప్రధాని ఫోటో ఉండాలన్న బీజేపీ వాదనను కాంగ్రెస్ నేతలు తిరస్కరించారు. మొత్తానికి స్మార్ట్ రేషన్ కార్డు ఇప్పుడు కేవలం పేదలకు ఆహార భద్రత కల్పించే పథకంగా కాకుండా కాంగ్రెస్ బీజేపీ మధ్య రాజకీయ పోరుకు వేదికగా మారింది. కార్డుపై ఎవరి ఫోటో ఉండాలి, కేంద్రం వాటా ఎంత, రాష్ట్రం వాటా ఎంత, ప్రజలకు అందిస్తున్న ప్రయోజనాల్లో ఎవరి పాత్ర ఎంత అనే అంశాలపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. స్మార్ట్ కార్డుల పంపిణీ పూర్తయ్యేలోపు ఈ ఫోటో పాలిటిక్స్ ఇంకెంత దూరం వెళ్తుందన్నదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.